బట్టి దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, అసోసియేట్ పాస్టర్ గారికి, అలాగే సెక్రటరీ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి లెంట్ ఆరాధనలో మొదటి దినం అది 7th డే లెంట్ ఆరాధన. మరి నా యొక్క అంశం ఏంటి అంటే విమనస్కులు. విమనస్కులు అంటే రెండు మనసులు కలవారు. మరి రెండు మనసులు కలవారంగా మనం ఉన్నామా, లేక ఏక మనసుతో మనం ఉన్నామా, అది ఒకసారి మనము పరీక్షించుకుంటే అది ఎంతో మంచిది. ఎందుకంటే రాజైన మహాచక్రవర్తి అయిన దావీదు కూడా ద్విమనస్కు కలిగిన వాడై ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఒకానొక టైంలో తర్వాత మళ్ళీ సరయ్యాడు. అదేంటో ఒకసారి చూద్దాం. మొదటిగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చదువు. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. విమనస్కుడు అని ఇక్కడ సంబోధిస్తా ఉన్నారు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారండి? యాకోబు మాట్లాడుతున్నాడు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ వచనమే ఉంది కదా. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నిజంగా వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. ఎవరు? 12 గోత్రపు వారు ఒకే దగ్గర లేరు. వాళ్ళు అన్య దేశములలో చెదరి ఉన్న వారికి ఈ విధంగా మరి యాకోబు ఏమని మాట్లాడుతున్నాడు? విమనస్కులుగా మీరున్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఒకసారి 6వ వచనం చూద్దామా. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందండి? సందేహము అనంటే అనుమానం ఎంత మాత్రమైనా, ఎంత కొంచెం అనుమానం వచ్చినా ఏమవుతుంది? అది విమనస్సు కలిగిన వారై ఆ విధంగా ఉంటదన్నమాట. మరి ఏమాత్రము సందేహించకుండా నిజంగా మరి మనమైతే మానవులం, సహజ మానవులం, మనం దేవుళ్ళం అయితే కాదు, కానీ కంపల్సరీ మనకు కూడా అనుమానాలు అనేవి వస్తాయి. అనుమానాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? అబ్బా, ఎన్ని రోజుల నుంచి వెళ్తా ఉన్నాం కానీ ఈ కార్యం జరగట్లేదు అని మన మనసులో వస్తుంది కంపల్సరీ. పైకి అనకపోయినా కానీ కంపల్సరీ మన మనసులో ఆ యొక్క ఆలోచన అనేది వస్తుంది. ఏంటంటే ఈ ఒక విషయం గురించి మనం ఆలోచిస్తాం. ఆ విషయం ఈ 40 days అయితే నాకు అవ్వాలి అని అది కంకణం కట్టుకొని మనం వస్తాం అనమాట. వచ్చినప్పుడు తీరా అది 40 days అయిపోయి అది అవ్వలేదనుకోండి, అప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు మీరు? చాలా హ్యాపీగా అయినా అవ్వకపోయినా పర్వాలేదు అని అనుకుంటారా? లేనే లేదు కదా. సహజ మానవులం కాబట్టి కంపల్సరీ మన మనసులో కంపల్సరీ ఆ యొక్క అనుమానం అనేది వస్తుంది అనమాట. అయితే యాకోబు నిజంగా అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారితో ఎట్లా మాట్లాడుతున్నాడంటే నిజంగా వాళ్ళు సందేహంతో ఉన్నారు. వాళ్ళు అస్సలు ఏ మాత్రం కూడా వాళ్ళు దేవుని యందు విశ్వాసం కానీ దేవుని యందు ప్రేమ కానీ చూపక వాళ్ళు ఎట్లా ఉన్నారంట? సందేహిస్తూ ఉన్నారు, అనుమానిస్తూ ఉన్నారు. ఇది జరుగుతుందా, నాకు జరుగుతుంది అని అనుకోవట్లేదు. వాళ్ళు ఖచ్చితమైన ఆలోచన లేనే లేదు కదా. మరి ఇంకొక మాట చూసుకుందాము. ప్రకటన 3:15. పదహారు చూసారా? ఈ మాటలు ఎంత కఠినంగా ఉన్నాయి కదా. మరి నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనాను. మనము చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి. అంతేగాని నులువెచ్చని స్థితి అనేది మనలో ఏమాత్రము కూడా రానివ్వకూడదు. వస్తే మాత్రం ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నిజంగా ఉమ్మి వేయించుకోవడం చాలా మంచిదంటారా? అది ఎంత అసహ్యమైంది కదా. చిన్న ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మాట్లాడుతుంటే ఎదురుగా
ఖచ్చితంగా నేను అదే పని చేస్తాను అని అంటున్నాడు. మరి అప్పుడు మనం ఏం చేయాలి? వెచ్చగానైనా ఉండాలి, లేక చల్లగానైనా ఉండాలి. మరి నులివెచ్చని స్థితి ఉంటే చాలా కష్టమే కదా. మరి దేవుడు కూడా మెచ్చని స్థితి అన్నమాట అది. మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా ఉన్నాము, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మన నడవడిక ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకనంటే ఒకవేళ నులివెచ్చని స్థితి ఏమైనా ఉందేమో అని మనం ఏం చేయాలి? కంపల్సరీ మనకు మనము పరీక్షించుకోవాలి కదా. అంటారు కదా, ఒక వేలు నిన్ను చూపిస్తే 4 వేళ్ళు నన్నే చూపిస్తాయి కదా. మన తప్పులు మనం సరిదిద్దుకోకుండా మనం ఏం చేస్తాము? యువతల వాళ్ళ తప్పులు చూస్తూ ఉంటాము, అంతే కదా. కానీ అది కరెక్ట్ అంటారా? అస్సలు కానే కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నులివెచ్చని స్థితి అనేది మన జీవితాల్లోకి రానివ్వకూడదు. మరి అలాగే మత్తయి సువార్త ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21. చూసారా ఇక్కడ వాక్యము ఎంత తేటగా తెలుపుతుందో. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే మన పరిస్థితి కూడా ఎలా ఉందంటే, మనం వాక్యం విన్నంతసేపు అవును కదా, నిజమే కదా, నా పరిస్థితి నా జీవితం ఇలా ఉంది కదా అని అనుకుంటాం. లేదు, నేను దేవుల్లో చాలా భక్తిగా ఉండాలి, లేకపోతే నేను అది చేయాలి ఇది చేయాలి, దేవుని కోసం ఏదైనా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అప్పటికప్పుడు అనుకుంటాం. అనుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? నిజంగా ఆ వేరు దానికి ఆ చెట్టుకి వేరు లేనందున ఏమైంది అక్కడ? అది కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను, వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగా అభ్యంతర పడును. నిజంగా ఇలాంటి వాళ్ళు లేరంటారా? కంపల్సరీ ఉన్నారు కదా. ఎవరో ఎందుకు, మనమే ఉన్నామేమో కదా. మనమే ఉన్నామేమో. ఏదైనా చిన్న శ్రమ కలిగినప్పుడు నిజంగా దాన్ని ఎదుర్కొని తట్టుకునే శక్తిని మనకు దేవుడు ఇవ్వమని మనం అడగాలి. అంతేగాని శ్రమ నుండి కానీ హింస నుండి కానీ మనం పారిపోయే స్థితిలో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు, మనకు దత్తపుత్ర ఆత్మని ఇచ్చాడు కదండి. పిరికితనపు ఆత్మని ఇచ్చాడా మనకి? పిరికితనపు ఆత్మనిచ్చాడా? పిరికితనపు ఆత్మనిస్తే నిజంగానే పారిపోయేవాళ్ళం. కానీ దేవుడు మనకు ఎలాంటి ఆత్మనిచ్చాడు? దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. దత్తపుత్ర ఆత్మ అంటే అంటే దేవుని యొక్క ఆత్మ కదా. మరి దేవుని యొక్క ఆత్మ మనం కలిగినప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకు పిరికితనం అనేది మనలోనికి రావాలి? మనకెందుకు రెండు మనసులు ఉన్నాయి? అది మనం ఎంతగానో ఆలోచించాలి. మరి ఒక నిజంగా ఇది చాలా ఫ్రీక్వెంట్ గా చెప్తా ఉన్నారనమాట అందరు కూడా. మళ్ళీ ఒకసారి నేను కూడా రిపీట్ చేస్తాను, కాకపోతే నూతన తలంపులు అనమాట ఇది. ఒకసారి సాంగ్స్ కీర్తనలు 51వ అధ్యాయం చూద్దామా? 51:10. చూసారా? దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అంటే ఆయనకు శుద్ధ హృదయం లేదని మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎవరి గురించి ఇది? దావీదు గురించి. దావీదు ఒక పాపము చేశాడు. ఆయనకి నిజంగా అసలు ఆ పాపం చేయడానికి ఫస్ట్ మొదటిగా నేత్రాశ కలిగింది ఆయనకి. నేత్రాశ కలగగానే ఏం జరిగింది? ఆయన యొక్క ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు మూయబడినప్పుడు శరీర కోరిక తీర్చుకోవాలని ఆయనకు ఎంతగానో ఆశ కలిగింది. అయితే జీవపు డంబంలో పడిపోయాడు. ఆ జీవపు డంబంలో పడిపోయిన తర్వాత ఆయన ఇంకేం చేయాలి? అసలు మొత్తము పాపంలో మునిగిపోయాడు. రెండో మనసు, దేవునితో ఉన్న మనసు, నిజంగా దేవుడు ఏం చెప్పాడు? నా హృదయానుసారి అని దేవుడే బిరుదిచ్చాడు దావీదుకి. కానీ ఆయనకి రెండో మనసు అంటే లోకానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు
ఏమైపోయాయి? మూతపడిపోయాయి. అవి పనిచేయట్లే. ఆయన మనస్సాక్షి కూడా ఆయన వెనక్కి తోసేసినప్పుడు ఆయన శరీర కోరికని తీర్చుకోవాలని జీవపు డంబంలోకి పడిపోయాడు. నిజంగా అక్కడ మనం చూడొచ్చు ద్విమనస్కుడు అని ఇక్కడ మనం అనవచ్చు. ఎందుకనంటే నిజంగా మరి దేవునితో ఉన్నప్పుడు ఎంత నిష్టగా ఎలా ఉండేవాడు, దేవునికి ఎంతగా సన్నిహితంగా ఉన్నాడు. మరి దేవుడే ఒక బిరుదిచ్చాడు, ఏమని అంటే నా హృదయానుసారి అని అన్నాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ కళ్ళతో ఆయన పాపం చేసి తర్వాత మొత్తం ఇంకా క్రియల వల్ల కూడా పాపం చేసేసాడు. మరి పాపం చేసిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి? పశ్చాత్తాపం, రిపెంటెన్స్ చాలా ముఖ్యం కదా. ఇప్పుడు ఈ లెంట్ దినాల్లో మనం ఉన్నాము. ఈ లెంట్ దినాల్లో రిపెంటెన్స్ అనేది ఎంత ముఖ్యం అంటే నిజంగా మనకు తెలియకుండానే మన ఆలోచనల ద్వారా కానీ మన తలంపుల ద్వారా కానీ లేక మన యొక్క హృదయపు ఆలోచనలు మన మనసు ఏ విధంగా ఉందో మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా మనం పరీక్షించుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు మనం అడగాలి ఏమని? దేవా నాకు శుద్ధ హృదయము కలుగ చేయమన్నాడు. మరి అదే దావీదు కూడా ఇక్కడ ఏమడుగుతున్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము అంటే ఆయన హృదయం ఏమైంది? శుద్ధంగా లేదు, కల్మషం అయిపోయింది. కాబట్టి ఆయన మళ్ళీ ఏమడుగుతున్నాడు అంటే దేవా నాకు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనస్సు అంటే ఇంతకుముందు ఆయనకి చంచలమైన మనస్సు ఉండింది. అయితే ఆ చంచలమైన మనస్సుని తీసివేసి నాకు స్థిరమైన మనస్సును దయచేదేవా అని ప్రార్థిస్తున్నాడు. ఆయన కన్నీటి ప్రార్థన. నిజంగా ఈ 51వ అధ్యాయం చదువుతుంటే దావీదు ఎంతగా పశ్చాత్తాప పడతాడో ఇక్కడ మనకు తెల్లగా కనిపిస్తూ ఉంటది కదండి. మరి దావీదు అంతటి మహారాజు అయినప్పటికీ మళ్ళీ వెళ్ళాడా మరి పాపం చేయడానికి? మళ్ళీ అది రిపీట్ చేయలేదు. మరి ఒకవేళ తెలియక ఒకసారి కమిట్ అయ్యాడు, కానీ మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళలేదు. కాబట్టి దేవుడికి ఇష్టానుసారుడయ్యాడు, హృదయానుసారుడయ్యాడు. అంతే కదండి. మళ్ళీ తెలిసి దేవుడు క్షమిస్తాడులే అని మళ్ళీ అదే పాపం చేశారనుకోండి, దేవుడు క్షమిస్తాడా? కృపగల దేవుడు కదా, ప్రేమ కలిగిన దేవుడు కదా. చేస్తే ఏమవుతుంది అని అనుకుంటే అది ఎప్పటికీ కూడా క్షమించే దేవుడు కానే కాదు. ఎంత ప్రేమిస్తాడో మన దేవుడు, అంత రోషం కలిగిన దేవుడు, అంత ఉగ్రత కదండి. నిజంగా మొన్న చూసాం కదా. మరి అదే ఏం సిటీ అండి అది? లాస్ ఏంజల్స్ కదా. లాస్ ఏంజల్స్ లో నిజంగా దేవుని కోపం ఎంతగా రగులుకుందంటే వాళ్ళ మీదకి ఆ ఇల్లు మొత్తం దట్టం అయిపోయినాయి కదా. ఇంత ముందున్న సిటీ ఎట్లా ఉందో మరి మనకి క్లియర్ గా ఇక్కడ ప్రొజెక్టర్ టీవీలో చూపించారు. ఇంత ముందు ఎంత బాగుండింది కదా. ఒక్కొక్కరి ఇల్లు ఎంత పెద్ద పెద్ద ప్యాలెస్ లాగా ఉన్నాయి. కానీ అవి చివరికి ఏమైపోయాయి? బూడిదైపోయాయి. నిజంగా దేవుని ఉగ్రత అంత ఘోరంగా ఉంటదన్నమాట. మరి మనము నులివెచ్చని స్థితిలో ఉంటే మన పరిస్థితి కూడా అదే. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనము నులివెచ్చని స్థితిలో లేకుండా, చల్లగా కూడా లేకుండా దేవుని అంటు పెట్టుకొని ఉంటే దేవుడు తప్పక మన పట్ల కార్యములు జరిగిస్తాడు. మరి అలాగే ఒకసారి యూదా గురించి చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనం. చదవండి. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఏసయ్యని పట్టించాలని, ఏసయ్యని పట్టుకోవాలని చూస్తున్నారు. ఎవరు? వెనకాల గోతులు తీస్తున్నారు. ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి వాళ్ళందరూ దగ్గర కూడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏసయ్యని ఏ విధంగానైనా పట్టుకోవాలి. మనం పట్టుకొని ఏం చేయాలి? సిలువ వేయించాలి అనేసి వాళ్ళు ఒక పన్నాగం పన్నుతా ఉన్నారు. అప్పుడు దొరికింది ఛాన్స్ అని ఇక్కడ
దేవుని యొక్క శిష్యుడే అయినప్పటికీ, ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ మరి ఆయనకి రెండో మనసు, లోకానుసారమైన మనసు అనేది వచ్చేసింది. ఎట్లా వచ్చింది? ఆ సొమ్ము చూడగానే ఆయనకి లోకానుసారమైన ఆశ పుట్టింది. ఆ ఆ యొక్క అమౌంట్ నాకే నాకు ఇస్తారు, నేను నా సొమ్ము సంచిలో నేను వేసుకోవచ్చు అని అనుకున్నాడు. నిజంగా అక్కడ ఇంకొకటి చూస్తే కూడా, 9th వర్స్ చూద్దామా, 9వ వచనం, 26:9. చదువు. ఆ, ఇక్కడ చాలు చాలు చాలు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి ఆమె ఏం చేస్తుందంట, యేసయ్య పాదాల మీద పోసి కదా. నిజంగా ఆమె ఆమె తల, యేసు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోస్తుంటే ఇక్కడ ఈయన ఏమంటాడు, యూదా ఏమంటాడు, దానిని ఎందుకట్లా వేస్ట్ చేస్తున్నావు అని అంటాడు. ఆయనకు వేస్ట్ లాగా కనిపించింది అనమాట. యూదాకి అది వేస్ట్ లాగా కనిపించింది. కానీ అక్కడ దేవుడు ఏమని ఆన్సర్ ఇస్తున్నాడు అంటే, అది నా భూస్థాపన నిమిత్తమని అని ఆన్సర్ దేవుడు ఇచ్చాడనమాట. నిజంగా ఆయన డబ్బు చూడగానే ఆయనకి ఎంత ఆ లోకానుసారమైన ఆ యొక్క మనసు ఏ విధంగా వచ్చింది. అంతవరకు దేవుడితో ఉన్నాడు, అప్పటి వరకు దేవునితోనే తిరిగాడు, దేవునితోనే భోజనం చేశాడు, దేవునితోనే పడుకున్నాడు. మరి యేసయ్యతో ఉన్నప్పుడు యేసయ్య బుద్ధులు రావాలి, కానీ అప్పటి వరకు అలాగే ఉన్నాడు. కానీ ఆ డబ్బును చూసేసరికి ఆయనకు లోకానుసారమైన మనసు వచ్చేసింది. ఆ యూదాకు లోకానుసారమైన మనసు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది, అప్పుడు గబగబా వెళ్ళి ఏం చేశాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, నేను పట్టిస్తాను, ఎందుకంటే నేను చాలా క్లోజ్ గా ఉంటాను ఆయనకి, యేసయ్యకి, కాబట్టి నేను పట్టిస్తాను, నాకు ఎంత ఇస్తారు అని బేరం ఆడుకుంటున్నాడు అనమాట. ఓకే, బేరం ఆడుకొని లాస్ట్ కి వాళ్ళు ఏమన్నారు, 30 వెండి నాణములు చూచి వానికి ఇచ్చిరి. ఎట్లయితేంది, 30 వెండి నాణాలను తీసుకొని సొమ్ము సంచిలో వేసుకున్నాడు. సొమ్ము సంచిలో వేసుకొని ఇప్పుడు పట్టించే పని ఈయనకు పడింది కదా. ఇంతవరకు వాళ్ళు ఆలోచన చేశారు, అబ్బా బాగా దొరికాడులే, శిష్యుడే కదా అని నమ్మేసి వాళ్ళు ఏం చేశారు, ప్రధాన యాజకులు, పెద్దలు వాళ్ళందరూ చక్కగా డబ్బులు ఇచ్చేసి ఆ సొమ్ము సంచిలో వేసుకున్నాడు కదా, కంపల్సరీ మనకి పట్టిస్తాడు అనేసి ఆయన వాళ్ళ పని అయిపోయింది, ప్రధాన యాజకుల పని అయిపోయింది. ఇప్పుడు ఎవరి పని ఇది, యూదా పని. యూదా ఏం చేశాడు, శుభ్రంగా, ఈ విషయము దేవునికి తెలీదా, ఇదంతా ఏం జరుగుతుంది దేవునికి తెలియకుండా ఉందా. ఇక్కడ చూడండి ఎంత ఎలాగ అడుగుతాడంటే, 21వ వచనం చూద్దామా. అది వద్దులేమ్మా, అది వద్దులే, కానీ ఇది చదువు, 25th చదువు. చూసారా, అప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు యేసయ్య నేనా నేనా అని అందరు అడుగుతారు. అప్పుడు నేనా నేనా అంటే వాళ్ళకి ఎవరికి ఆన్సర్ ఏమి ఇవ్వడు. అయితే యూదా లాస్ట్ కి ఇంకా ఎట్లా ఉంటది, దొంగ మొహం నల్లగా ఉంటది కదా, నల్ల. అయితే ఏం చేస్తున్నాడు, నేనా అని లాస్ట్ లో ఒప్పుకుంటాడు. అయితే యేసయ్య ఏమంటాడు, నీవు అన్నట్టే, నిజమే, అది నువ్వే అది అని ఇండైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు అనమాట. నిజంగా ఎంత ఎలాంటి మనసు వచ్చేసిందంటే, డబ్బును చూడగానే ఆయనకి లోకానుసారమైన మనసు వచ్చేసి మరి దేవుణ్ణి కూడా పట్టించడానికి రెడీ అయిపోయాడు. అంటే ఆయన ఆయన యొక్క ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. మరి శరీరపు ఆశలు, శరీరపు కోరికలు తీర్చుకోవాలని ఎంతగానో ఆశపడి 30 వెండి నాణ్యాల కోసము మరి దేవుణ్ణి అమ్మాలని చూశాడు. మరి ఎంత ద్విమనస్కుడుగా ఎట్లా ఉన్నాడు కదా. మరి ఆ ద్విమనస్కుడుగా అయిన తర్వాత చివరికి దేవుణ్ణి అప్పగించాడు, ముద్దు పెట్టుకొని మరి అప్పగించాడు. అప్పగించిన తర్వాత అప్పుడు ఏం జరిగింది, అప్పుడు తర్వాత యూదాకి పశ్చాత్తాపం అనేది వచ్చింది. ఏమని పశ్చాత్తాపడ్డాడు, అయ్యో నేను ఇంతటి
చేశానే అని నిజంగా ఎంతటి పశ్చాత్తాపం పడతాడు కదా. మళ్ళీ ఆ పాపం చేయకూడదని ఆయన ఉన్నాడా. చివరికి మరణానికి దారి తీసింది. ఎలా మరణించాడండి? తల క్రిందులుగా సిలువను వేయమన్నారు. నిజంగా ఎంతటి అంత పశ్చాత్తాపం కలిగినా కానీ ఆయన బ్రతకడానికి ఇష్టపడలేదు. మరి నిజమైన పశ్చాత్తాపం వచ్చింది కదా. అక్కడ నిజమైన పశ్చాత్తాపాన్ని చూసాం మనం. మరి విమనస్కుడు అనంటే రెండు మనసులు కలిగి మరి ఎవరైతే జీవిస్తారో ఈ విధంగా నిజంగా మరి దావీదైతే తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడి విమనస్కుల్లో నుండి అంటే రెండు మనసులు కలిగి ఉన్నాడు. కానీ పశ్చాత్తాపంతో మళ్ళీ దేవునికి దగ్గరయ్యాడు. కానీ యూదా విషయంలో ఏం జరిగింది? రెండు మనసులు కలిగి ఉన్నాడు. మొదటిగా దేవునికి చాలా క్లోజ్ గా ఉన్నాడు. తర్వాత లోకానుసారమైన మనసు వచ్చింది. ఆ తర్వాత అది పశ్చాత్తాపడ్డాడు. కానీ ఏం జరిగింది? అది మరణానికి దారి తీసింది. మరి మన యొక్క విశ్వాసము, మన యొక్క మనసు ఏ విధంగా ఉందో మనము టెస్ట్ చేసుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. చూసారా? మీ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అంతేగాని ఇంకొక మాట మాట్లాడితే అది ఎక్కడి నుంచి వస్తుందంట? అది మనం గ్రహించుకోవాలి. మనం వివేకము కలిగి మనము గ్రహించినట్లయితే తప్పకుండా మనం దుష్టుని యొక్క చేతిలో పడకుండా, అంటే మన యొక్క హృదయంలో రెండవ మనసు అంటే లోకానుసారమైన మనసు మనలోనికి రానియకుండా మనకి ఆపుకునే శక్తిని దేవుడు దయచేస్తాడు కదా. మరి అలాగే ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చూద్దామా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఎంత క్లియర్ గా చెప్తున్నాడు కదా. మన యొక్క పూర్ణ హృదయం, పూర్ణ అంటే సగం అండి, సంపూర్ణంగా కదా. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మన ప్రభు అయిన దేవుణ్ణి ఏం చేయాలంట? ప్రేమించాలి, ఆరాధించాలి కదా. మనం ఆ విధంగా చేసినట్లయితే మనలోనికి లోకానుసారమైన మనసు అనేది రాకుండా ఉంటది. మరి అలాగే విశ్వాసం అనంటే ముందు మనకి ఏం గుర్తొస్తుంది? హెబ్రీ పత్రిక గుర్తొస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చాడు కదా. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని దీనిలో పొందుపరిచాడు. ఏదంటే కయ్యేను నిజంగా లోకానుసారంగా బ్రతికాడు. కానీ హేబేల్ అయితే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, విశ్వాస వీరుడుగా ఉన్నాడు. హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఎందుకు? దేవునికి ఇష్టడై ఉన్నాడు కాబట్టి. మరి అలాగే నోవాహ్ అయితే నీతికి వారసుడయ్యాడు. మరి నిజంగా దేవుని యొక్క మనము ఎప్పుడైతే విశ్వాసంలో కొనసాగుతామో అటు ఇటు తొనకక మరి నిండు బిందె ఏమాత్రం వాటర్ తొనకదు కదండి. ఎప్పుడైనా ఎత్తి చూసారా మీరు బిందె? వాటర్ అస్సలు ఒక్క చుక్క కూడా బయటకు రాదు. అదే హాఫ్ ఉందనుకోండి, అటు ఇటు కొట్టుకొని లాస్ట్ గా బిందె కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. కానీ మన విశ్వాసం కూడా ఆ విధంగా ఉండాలి. నిండు బిందెలా మన విశ్వాసం ఉండాలి. అంతేగాని పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో, నమ్ముతామో, దేవుడు ఏమంటాడు? నీకు కంపల్సరీ నువ్వు ఇప్పుడు ఏదైనా ఆశ కలిగి అంటే ఏదైనా కోరిక ఉంది, ఆ కోరిక నాకు జరగట్లేదే, ఇంతకాలం అయిపోతున్నా ఇంకా నాకు అవ్వట్లేదు ఎందుకు అని మనం అనుకుంటా ఉంటాం. అది దేనివల్ల? మన యొక్క అల్ప విశ్వాసం కావచ్చు, మన యొక్క అవిశ్వాసం కావచ్చు, లేక మన యొక్క ప్రార్థన జీవితం లేకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ తప్పు దేవుడు ఏమాత్రం కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడంట మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మన చెయ్యి పట్టుకొని నడవడానికి. కానీ మనమేమో వెనక్కి తిరిగి దేవుణ్ణే చూడం. ఆగయ్యా, నా సమస్యలు నాకే ఉన్నాయి, నా బరువు నాకే ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ
ఆరాధించి విశ్వసిస్తామో దేవుడు తప్పకుండా మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తాడు. మరి దేవుడు గొప్ప కార్యములు చేయాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి? అవిశ్వాసంతో ఉండాలా? మరి దావీదుకి ఎంత గొప్ప పశ్చాత్తాపం కలిగింది కదండి. మళ్ళీ ఆ యొక్క పాపాన్ని తిరిగి చూడలేదు, మళ్ళీ అలాంటి మనసు రానియలేదు. మనము కూడా ఒకవేళ మానవులం, సహజమే అది. మన మనసులు, మన యొక్క ఆలోచనలు కూడా ఆ విధంగా వచ్చుంటాయి. కానీ ఆ విధంగా అంటే ఆ తప్పని కాదు, ఏ తప్పైనా, ఏ చిన్న పొరపాటైనా మనం చేసుంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా యొద్దకు రండి. యోవేలు ప్రతి దినము ప్రతిరోజు మనం చెప్పుకునే వాక్యమే ఏంటది? యోవేలు 2:12. ఒకసారి చెప్తారా? ఆ, కదా. ఆ, అయితే నిన్నటి వాక్యంలో మనం ఏం విన్నాము? ఒట్టి ప్రార్థన పనికిరాదు, కానీ ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎంతగానో దేవునికి ఇష్టమై ఉంటుందన్నమాట. అయితే ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో, దేవుని మీదే ఆధారపడి ఇంకా నాకు వేరే దిక్కు లేదని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, దేవుడు తప్పకుండా మన వైపు చూస్తాడు. మన యొక్క మనవులు ఆలకించి తగిన సమయంలో ఆయన చిత్తంలో